టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయన బస చేసిన బస్సు వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్లు సిఐడి పోలీసులు తెలిపారు. అల్పాహారం పూర్తయిన తర్వాత విజయవాడ తరలించేందుకు సిఐడి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆయన కాన్వాయ్లోనే ఎన్ఎస్జీ భద్రతతో విజయవాడకు తరలించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ పోలీసులు అయితే సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గర టీడీపీ అధినేతను అరెస్ట్ కూడా చేయడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక నాటకీయ పరిణామాల మధ్య నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ అరెస్టు పర్వం అయితే కొనసాగుతా ఉంది. దాదాపు సిఐడి డిఐజీ రఘురామ్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని కాన్వాయ్ దగ్గరికి వెళ్లి బస్సు దగ్గరికి దురుసుగా పోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారని కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదైతే బాబు గ్యారంటీ భవిష్యత్తు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రాం చేస్తున్నారు, దానికి వచ్చే జనాదరణతోనే ఈ తట్టుకోలేకని ఈ అరెస్టులు జరుగుతా ఉన్నాయి. 2018లో జరిగిన ఒక కేసులో 37వ ముద్దాయిగా ఉన్న తనను స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు కూడా తరలించడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ న్యాయశాఖ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఉన్నారు. సార్, చెప్పండి, ఈ అరెస్ట్ ని ఎలా చూస్తాం? ఈ అరెస్ట్ ఏదైతే డెవలప్మెంట్ దీని కింద ఏదైతే అరెస్ట్ చేయడం జరిగిందో ఇది టోటల్ గా అప్రజాస్వామ్యము, ఇల్లీగల్, ఇది చెప్పాలంటే మాటలు. ఎందుకంటే నేను అడ్వకేట్ లా చేశాను, కానీ ఇంత ఘోరగా లేకుండా, ఒక రూల్ లేకుండా, ఏం లేకుండా, ఎఫ్ఐఆర్ లో పేర్లే లేకుండా, చంద్రబాబు నాయుడు గారి పేరే లేదు ఎఫ్ఐఆర్ లో. పోయి నా పేరు ఎక్కడ ఉందయ్యా, పేర్లు ఎక్కడ ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు, దేని మీద నోటీస్ ఇవ్వండి అంటే మీరు మొదట రండి, అక్కడ పోయిన తర్వాత ఇస్తామంట. అంటే నీకు అంత తొందర ఏముంది, అన్ని ప్రిపేర్ చేసుకునే వచ్చి ఇవ్వచ్చు కదా. ఇది కేవలం తాను జరిగిన కోతి వనమల్ల చేర్చాను అన్నట్లు ఆయనను అందరూ ఈ రకంగా చేయాలన్న ఉద్దేశంతో చేసేది తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికి 3.5 సంవత్సరం అవుతుంది. ఆల్మోస్ట్ 2021లో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ దీని మీద ఇప్పుడు దాకా అందరిని విచారించడం జరిగింది. 10 మంది మీద రైడ్లు చేయడం జరిగింది, అంతా జరిగింది. ఇంతవరకు ఏమి కాలేదు. ఏమి కానీ లేనటువంటి దీన్ని ఏదో ఏం లేదు, కేవలం ఒక పక్కన లోకేష్ బాబు గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అట్రాసిటీస్ ని ప్రజలకు తెలుగుదేశం సాధారణ దాంతో ఏదో రకంగా దీన్ని కట్టడి దీన్ని స్టాప్ చేయాలన్న ఉద్దేశంతో అది లీగలా ఇల్లీగలా ఏది ఆలోచించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళకు నిజంగా ఈ రోజు వాళ్ళకు వైసీపీ నాయకులకి ఏమని చెప్పాలని అర్థం కావటం లేదు. ఇది ఒక దగ్గర 9,000 కేసులు, 10,000 కేసులు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఈ రోజుకి. ఒక కోర్టు కంటే న్యాయస్థానానికి విలువ లేదు, న్యాయస్థానాన్ని గౌరవించరు, ప్రజాస్వామ్య వ్యవస్థకు విలువ లేదు. తర్వాత దేన్ని ఫాలో అవుతారో అర్థం కాదు. ఏది కేవలం అధికారమే పరమావధిగా పెట్టుకొని ముందుకు పోతున్నారు అనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ సెట్ అంటే ఇది కేసు నిలబడదు, ఇమీడియట్ గా బెయిల్ వస్తుంది, కానీ అరెస్ట్ చేశాము, మేమే కాదు ఆయన కూడా నిప్పు లాంటి మనిషి కాదు అని చెప్పుకోవడానికి మాత్రమే చేస్తున్న ప్రయత్నం నాకు. సార్, ప్రధానంగా చెప్పండి, ఏజ్ కూడా 70 పైబడింది, 10 సంవత్సరాలు సీఎం గా చేశారు, ఆరోగ్య స్థితి కూడా సరిగా లేదని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి, ఎందుకు అరే చెప్తున్నాను కదా, నాట్ ఓన్లీ 72 ఇయర్స్ ప్లస్ ఈ రోజు బీపీ, షుగర్, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆయన ఈ రోజు ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఈ 24 hours ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ రోజు మెడికల్ ఎగ్జామ్ టెస్ట్ కూడా చేసినట్లు కూడా దాంట్లో కూడా షుగర్ అండ్ దిస్సింగ్ ఉన్నట్టు కూడా చేయడం జరిగింది. ఏమైనా సరే ఇది ఓన్లీ కేవలం కక్ష సాధింపు చర్య తప్ప ఇంకొకటి కాదు.
అదేదో మూవీలో అంటే నేను ఈ సమయం చెప్పాలని చెప్పకూడదు నాకు తెలియదు కానీ అదేదో పిక్చర్ లో జయప్రకాష్ వాడి డాటర్ అవతల అపోజిషన్ తన్ని లవ్ చేస్తారు. పెళ్లి చేయడం పోతే తమ్ముళ్ళు వచ్చి చంపేద్దాము మన బిడ్డనంటే వాడు చెప్తాడు వద్దు 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 మొదట పెళ్లి చేస్తాం, పెళ్లి మరుక్షణం చంపేస్తాం, ఎందుకంటే సంవత్సరం వాడి భార్యను చంపినట్లయితే ఇప్పుడు చంపితే మన కొడుకుని చంపుతాడు అన్న రకంగా ఒక టిపికల్ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీలో ఈరోజు పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ అనిపిస్తారు. నాట్ ఓన్లీ 3 సార్లు చీఫ్ మినిస్టర్ కాదు, అపోజిషన్ లో కూడా ఆయన రోల్ ఆయన నిర్వర్తించడం జరిగింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కీలకమైనటువంటి పాత్ర పోయించినటువంటి దాని మీద ఈ రకంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది. పోలీసులు ఈ విధంగా 1 వేలో ఎందుకు పోతా ఉన్నారు? ఏదో అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇవ్వాలా? నోటీసులు కూడా ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కోర్టులో ఇస్తామని ఎందుకు చెప్తా ఉన్నాం? ఎందుకు చెప్తున్నా? కోర్టులో ఇస్తామంటే ఒక రోజు వెయిట్ చేయలేదా? కోర్టు అన్ని ప్రిపేర్ చేసుకుని రావచ్చు కదా. ఏం లేదు, చేయాలి అర్జెంట్ గా. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. రోజుకి ఇక్కడ ప్రజలు గంటలు అవర్స్ ముందర వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచెస్ వినడానికి, వారు ఏం చెప్తారో వినడానికి నిలబడుతున్నది. తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు తట్టుకోలేక ఈ కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల వాళ్ళకు ఒక పైసా లాభం రాకుండా ఇంకా నష్టమే జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా సమయం మించిపోలేదు. వాడు పెట్టయితే బాగుంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తే బాగుంటుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని కూడా మాజీ మంత్రి ఏరా ప్రతాప్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది వైసీపీ పవన్నుకున్న కుట్రనే తప్ప ఎలాంటి ఆరోపణలు చేసినా కూడా న్యాయమే గెలుస్తా ఉంది, ధర్మం గెలుస్తానని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో మధు రాజు. రైట్, థ్యాంక్ యూ మధు. ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని డిస్టర్బ్ చేయకుండా ఎట్టుంటారండి? ఎన్ని జరుగుతామని డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు? నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు. మీరు ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలు అవన్నీ. దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు. సార్ నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు. ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నానంటే రోడ్డు మీద ఉన్నాను కదండి. రావాల్సిన అవసరం వచ్చిందండి కాదండి, మీకు ఎందుకు వచ్చింది? రావాల్సిందే కదా సార్. మీరు ఎన్ని జరుగుతామని డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు? నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు. మీరు ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలు అవన్నీ. దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు. సార్ నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు. ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నానంటే రోడ్డు మీద ఉన్నాను కదండి. రావాల్సిన ఏం అవసరం వచ్చిందండి? కాదండి, మీకు ఎందుకు వచ్చింది అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని డిస్టర్బ్ చేయకుండా ఎట్టుంటారండి? ఎన్ని జరుగుతామని డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు? నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం
కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు మీరు. ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి చంద్రబాబుకు చేసిన వైద్య పరీక్షల్లో చంద్రబాబుకు హై బీపీ, షుగర్ ఉన్నాయని చంద్రబాబు అరెస్టుపై ఆయన తరపు న్యాయవాది స్పందించారు. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్కు ప్రయత్నం చేస్తున్నామన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, కేసుతో సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారని వారు ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయిగా పేర్కొన్నారని తెలిపారు. వచ్చిన అవసరం నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, అందువల్ల అప్పుడు నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏ టైంలో టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఎట్టుంటారండి? ఎన్ని జరుగుతాను డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు? నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు మీరు. ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలు అవన్నీ. దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు సార్. నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు. ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నానంటే రోడ్డు మీద ఉన్నాను కదండి. ఆ టైంలో రావాల్సిన అవసరం లేదు. ఏం అవసరం వచ్చిందండి? రెస్పెక్టెడ్ యువర్ కాదండి, మీకు ఎందుకు వచ్చిన అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, అందువల్ల అప్పుడు నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏ టైంలో టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఎట్టుంటారండి? ఎన్ని జరుగుతాను డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు? నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు